మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వైశాఖ బహుళ దశమి, హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు దేవాలయంలో సువర్చలాదేవికి హనుమకు వివాహ మహోత్సవం కూడా చేస్తారు. కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఆంజనేయ స్వామి వారి పెళ్లి కథను వింటే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. వివాహం ఆలస్యమయ్యే వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువర్చల. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడతాడు. అయితే సంజాదేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యుని నుండి బయటపడ్డ ఆ ప్రకాశము ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుణ్ణి కోరతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమ. కానీ సూర్యుడు గురు దక్షిణగా అయినా సరే సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువర్చలాదేవి పరమ సాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకుని వివాహమైన మరుక్షణమే తపస్సులోనికి వెళ్ళటం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకుని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువర్చలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఒక కథ ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుగొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుని చెరలో సీతమ్మ ఉన్నదని స్పష్టమైన తరువాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేం విచిత్రమో, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటికల్లా కనిపించకుండా పోతూ ఉండేవి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు.
రాళ్ళు మాయం కావటం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుణ్ణి చూసి మోహిస్తుంది. తానే హనుమంతుని దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయటం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించే సరికి ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మచ్చను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మచ్చ రూపం వారి సంస్కృతిలోనూ కళల్లోనూ భాగంగా నిలిచిపోయింది. ఇంకొక కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించి చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరకు వెళ్తూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకు ఉన్న మంటను ఆర్పుకొని సేద తీరాడు. హనుమంతుడు అలా సముద్రంలోనికి మునిగినప్పుడు హనుమంతుడి శరీరం నుంచి ఒక శ్వేత బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోనికి ప్రవేశిస్తుంది. ఆ శ్వేత బిందువు వలన ఆ జలకన్య గర్భం దాలుస్తుంది. ఈ విషయం గ్రహించిన హనుమంతుడు తన దగ్గరకు ఏదో చేప వస్తుందేమో అనుకుని సముద్రం నుండి బయటికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత పాతాళరాజు అయిన మైరావునిడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుకుంటుంది. మైరావుడికి ఆహారంగా ఆ జలకన్యను భటులు రాజు వద్దకు తీసుకు వెళ్తారు. ఆ క్రమంలోనే ఆ జలకన్య పొట్ట కోసి చూసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ జలకన్య గర్భంలో శిశువు ఉంటుంది. అది కూడా సగభాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటుంది. విధంగా 2 రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకర ధ్వజుడు అని నామకరణం చేస్తారు. రాజు తనను ద్వారకా పాలకుడిగా నియమించుకున్నాడు. సీత కోసం యుద్ధం చేయాల్సిన సమయంలో రావణాసురుడు రామలక్ష్మణులను బంధించి మైరావుడి కోటలో బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను బంధించడం కోసం మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మకరధ్వజుని బల పరాక్రమాలను చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు నీవు ఎవరి పుత్రుడు అని ప్రశ్నిస్తాడు. అందుకు మకరధ్వజుడు నేను హనుమంతుడి పుత్రుడను అని చెప్పగానే ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు తను బ్రహ్మచారి అని చెప్పి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. అప్పుడే అతడికి తన శ్వేత బిందువు జలకన్య నోటిలోనికి పోవటం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని అర్థమవుతుంది. అప్పుడు హనుమ తన కొడుకుని ఆలింగనం చేసుకుని ఎంతో పరవశించిపోతాడు. తర్వాత హనుమ మైరావుని సంహరించి రామలక్ష్మణులను విడిచిపెట్టడమే కాకుండా మకరధ్వజుణ్ణి పాతాళానికి అధిపతిగా చేస్తారు. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక్క కూడా ఒకటి. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కనిపించదు. అలాగే ఈరోజు హనుమ ఎలా జన్మించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు వారు అహల్య అని పేరు పెట్టారు. ఈ అహల్యాదేవి చాలా అందగత్తె. ఆమెను చూసి దేవతలంతా మురిసిపోతారు. బ్రహ్మదేవ నీ కూతురుని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని దేవేంద్రుడు అడుగుతాడు.
సూర్యదేవుడు వచ్చి, బ్రహ్మదేవ, నేను నవగ్రహాలకు అధిపతిని కనుక అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. తరువాత వరుణదేవుడు వచ్చి, లేదు బ్రహ్మదేవ, అహల్యను నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఇలా దేవతలందరూ అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడతాడు. ఎందుకంటే ఇంద్రుడికి అహల్యను ఇస్తే సూర్యుడికి కోపం వస్తుంది, సూర్యుడికి ఇస్తే వరుణదేవుడికి కోపం వస్తుంది, వరుణదేవుడికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది కదా అని బ్రహ్మ ఆలోచించి ఇలా అంటాడు, ఓ దేవతలారా, మీరందరూ వెంటనే బయలుదేరండి. ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రండి. ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. వెంటనే దేవతలందరూ వారి వారి వాహనాలు ఎక్కి భూప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. దేవతలు భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన విషయం నారదుడికి తెలుస్తుంది. నారదుడు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి, ఓ గౌతమ మహర్షి, బ్రహ్మదేవుని కుమార్తె అయిన అహల్యకు స్వయంవరం జరుగుతుంది. దేవతలందరూ భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు, మరి మీరు స్వయంవరానికి వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ మహర్షి, స్వామి, దేవతలంతా మహాశక్తి కలిగిన వారు, వాళ్ళైతే భూప్రదక్షిణలు చేయగలరు. నేను సామాన్య మహర్షిని, నేనెలా భూప్రదక్షిణలు చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి గౌతమునితో ఇలా అంటాడు, గౌతమ మహర్షి, నీకొక ఉపాయం చెప్తాను విను. అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది. ఆ గోమాతకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 భూప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ప్రయత్నం చెయ్యి అనగానే గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణలు చేస్తాడు. ఆ తర్వాత నారదుడు గౌతముని తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఇతను భూప్రదక్షిణ చేశాడు, అహల్యాదేవిని ఇతనికిచ్చి పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా 3 భూప్రదక్షిణలు ఎలా చేశాడు అని అడుగుతాడు. ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కదా. గోవులో భూలోకమే కాదు అన్ని లోకాలు ఉన్నాయి కదా. సకల దేవతలు గోవులో ఉన్నారు కదా. కనుక గో ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్టే కదా అని అంటాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని అహల్యాదేవిని గౌతమ మహర్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతలో దేవేంద్రుడు, సూర్యుడు పరుగు పరుగున వస్తారు. బ్రహ్మదేవ, నేను ముందొచ్చానని సూర్యుడు, లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చేసి పెళ్లి చేశామని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు వారు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా అనుభవించాలి అనే ఆలోచనతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేస్తారు. వీరిద్దరికీ అంజనాదేవి అనే కుమార్తె జన్మిస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అహల్యకు చెప్పి వెళ్ళిపోతాడు. అదే అదనుగా భావించిన దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరకు వస్తాడు. తన భర్త వచ్చాడని భావించిన అహల్య ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తుంది. ఇంద్రుడు వెళ్ళటం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు మరియు సూర్యుడు వీరిద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది. ఆవిడ 2 కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ కవల పిల్లలకు వాలి, సుగ్రీవుడని పేరు పెడుతుంది. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే 2 మగబిడ్డలు పుట్టారు. అహల్య ఎవరు వీరు అని అడుగగా వారు మన బిడ్డలే స్వామి అని అంటుంది అహల్య. గౌతమ మహర్షి తన వలనే ఈ 2 బిడ్డలు కలిగారని ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు గౌతముడు చిన్నపిల్లలైన వాలిని, సుగ్రీవుణ్ణి భుజాల మీద ఎత్తుకుని అంజనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్తాడు. అప్పుడు అంజనాదేవి, నాన్నగారు, నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మ, నువ్వు ఆడపిల్లవు, ఎప్పటికైనా ఒకరి ఇంటికి వెళ్ళవలసిన దానివి, వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేవారు, నా వారసులు అని అంటాడు. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి, అవునులే నాన్న, నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు, ఎవరికో పుట్టిన కొడుకుల్ని భుజాల మీద మోస్తున్నావు అంటుంది.
ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో అంజనా నువ్వు ఏం అన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నగారు అని అంజన నోటిని చేతులతో మూసుకుంటుంది. అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని ఆ మగబిడ్డలిద్దరిని నీటిలోనికి విసిరేస్తాడు. వీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు. వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారి అరణ్యంలో సంచరించుగాక అని అనగానే వాలి సుగ్రీవులిద్దరూ కోతులుగా మారి అడవిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని నన్ను క్షమించు తల్లి అని ఇంటికి తీసుకుని వస్తాడు. వారిని చూసిన అహల్యాదేవి స్వామి వాలి సుగ్రీవులు ఎక్కడ, అంజనాదేవిని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు అహల్య నువ్వు ఎంత ద్రోహం చేశావు. దేవేంద్రుడు సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని నించుంటుంది. అప్పుడు గౌతముడు పాపాత్మురాల నువ్వు కఠిన పాషాండానివి అయిపో అని శపిస్తాడు. అప్పుడు అహల్యాదేవి బోరున ఏడ్చి స్వామి నాకు శాప విమోచనం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు మహావిష్ణువు రామ అవతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత అహల్యాదేవి తన కూతురితో ఏమే అంజన, తల్లి తెలియక తప్పు చేస్తే దానిని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా? ఏ కళ్ళతో అయితే నువ్వు దేవేంద్రుడు సూర్యుడు ఇంట్లోకి రావటం చూశావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డిదానివైపో. అంతేకాదు నా కడుపులో పుట్టిన బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులో కూడా ఒక కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది. ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది. తల్లి శాపం వలన అంజనాదేవి గుడ్డిది అయిపోతుంది. బోరున ఏడుస్తుంది. అప్పుడు గౌతముడు అంజనాదేవితో అమ్మ నీ తల్లి శాపం పెట్టిందని నువ్వేమీ బాధపడకు అని అంజనాదేవిని తీసుకుని వెళ్ళి కేసరి అనే వానరరాజుకి ఇచ్చి వివాహం జరిపించి గౌతముడు తపోభూమిలోనికి వెళ్ళిపోతాడు. అంజన మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అంజనకు కళ్ళు లేకపోయినా కేసరి ఆమెను బాగా చూసుకుంటాడు. కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేయడానికి వస్తాడు. అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉండటం చూసి పార్వతీదేవి శివుడితో స్వామి ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రోడిస్తున్నాయో చూడండి, మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అని అంటుంది. శివుడు దానికి అంగీకరించి ఒక మగకోతి రూపాన్ని ధరిస్తాడు. పార్వతీదేవి ఒక ఆడకోతి రూపాన్ని ధరిస్తుంది. వీళ్ళిద్దరూ కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది. తర్వాత శివపార్వతులిద్దరూ వారి నిజ రూపాలు ధరించి కైలాసానికి వెళ్ళిపోతారు. పరమేశ్వరుడి వీర్యం పడిన మామిడి పండు తలతలమని మెరుస్తూ ఉంటుంది. శివుడి యొక్క వీర్యం వృధా కాకూడదని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చేతిలో వేసి వెళ్ళిపోతాడు. అంజనాదేవి ఆ పండు శివుడే ఇచ్చాడని భావించి తినేస్తుంది. ఆమె గుడ్డిది కనుక మామిడి పండు ఎలా ఉందో చూడకుండానే తినేస్తుంది. వెంటనే ఆమె గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడు. శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం కనుక శిశువు కూడా కోతి రూపాన్ని పొందాడు. అలా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ శిశువు అంజనాదేవితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను నీ కడుపులో ఉన్న శిశువుని. నేను యజ్ఞోపవీతంతో జన్మిస్తున్నాను. ఎర్రని కౌపినంతో జన్మిస్తున్నాను. రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను. నీ వీపు చీల్చుకొని జన్మిస్తున్నాను తల్లి, కానీ నీకు ఎటువంటి గండం ఉండదు అని చెప్తాడు. అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకొని పుడతాడు. అంజనాదేవి గుడ్డిది గనుక తన బిడ్డను ఎత్తుకుంటుంది. తన తల్లి శాపం ఫలించిందా లేదా అని బిడ్డను తడుముతుంది. బిడ్డకు తోక ఉంటుంది. దాంతో తనకు ఒక కోతి పుట్టిందని, తన తల్లి శాపం ఫలించిందని బాధపడుతుంది. అప్పుడు హనుమ తన తల్లితో అమ్మ ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఓ సుందర, నీవు కోతి రూపంలో పుట్టావని ఏడుస్తున్నాను అంటుంది. హనుమకు తన తల్లి మొదట పెట్టిన పేరు సుందరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మ నువ్వేమీ బాధపడవద్దు, నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాను. నన్ను అందరూ అంజనీపుత్రుడని ఆంజనేయుడని పిలుస్తారు. వాయుదేవుడు పండును ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని, కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారు అని అంటాడు.
హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది. ఆమె తన కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇలా హనుమ జన్మించిన రోజే హనుమాన్ జయంతి. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుణ్ణి బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువల్ల తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలిబారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరామునికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమంతుని జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. మన పండుగల్లో ముఖ్యమైంది హనుమంతుని జయంతి. హనుమంతుని జయంతి సందర్భంగా భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కథలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరము భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనము, రామనామ జపం చేస్తారు. హనుమంతుని జన్మ వృత్తాంతం, శివమహాపురాణము, రామాయణము, పరాశర సహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాథలతో వివరించబడి ఉంది. పరాశర సహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాడు. ఈరోజు అక్షింతలు, ఎర్ర పువ్వులతో పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పూలతో పూజించాలి. పూజా సమయంలో హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రనామము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం మంచిది. అలాగే ఈరోజు హనుమ తోకకు గంట ఎందుకు ఉంటుంది, దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు అక్కడ సీతా అపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా సీతా అపహరణ జరిగిన తర్వాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు. అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతోమంది వానరులు
వారి కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికి బాధతో యుద్ధంలో పాల్గొనడానికి వస్తారు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తూ ఉన్నారని భావించి అక్కడ ఉన్న వానరులందరికీ కూడా ఇలా మాట ఇస్తాడు. యుద్ధ భూమికి ఎంతమంది అయితే వానరులు వెళ్తూ ఉన్నారో అంతేమంది తిరిగి వస్తారని, ఎవరి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు వానర కుటుంబాలకు మాట ఇచ్చాడు. అలా యుద్ధంలో 1000 సింహలీక అంటే మరగుజ్జు కోతులు పాల్గొన్నాయి. అలా యుద్ధభూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతని సైన్యం రావణ సైన్యాన్ని మట్టుపెట్టారు. ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు, రావణాసురుడు మాత్రమే. ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథంపై కూర్చొని యుద్ధభూమిలోనికి అడుగు పెడతాడు. ఆ క్రమంలో రాముడు తన బాణంతో కుంభకర్ణుని సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చెయ్యి రథానికి తగులుతుంది. ఇలా కుంభకర్ణుడు చెయ్యి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది. ఈ గంట కింద సింగళీక వానర సైన్యం ఉండటం వల్ల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునేవారే లేరని రాముణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో 1000 మంది తక్కువ వస్తారు. మరొక్కసారి లెక్కించాలని చెప్పటంతో మరొక్కసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండటంతో స్వయంగా రాముడు రంగంలోనికి దిగి వారి కోసం వెతకసాగాడు. ఇలా ఆ 1000 వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు చూపు ఆ గంటపై పడింది. వెంటనే శ్రీరాముడు హనుమ అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు. ఇలా గంట కింద 1000 మంది వానరులు ఉండటంతో లెక్క సరిపోయింది. అప్పటి వరకు చీకటిలో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరామచంద్రుణ్ణి చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్లపై పడి శరణు వేడారు. వారిని ఆశీర్వదించిన రామచంద్రుడు ఇప్పట్నుంచి ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయును ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటాయని తెలిపారు. ఆంజనేయుడు తోక వెనుక భాగంలో గంట ఉండడానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెప్తోంది. అలాగే ఈరోజు హనుమ తన భక్తులను ఎలా కాపాడుకుంటాడో తెలిపే పవిత్ర కథను వింటే చాలు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణ నిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలతో జన్మధన్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకుంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షిదేవి దర్శనంతో ఊరట చెందుతూ ఉన్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తర్వాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైన ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయ్యిందా? నేను భార్యలేని వాడను. నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు.
ఆమె అంగీకరించింది. వారిద్దరూ కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరూ కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూసర దేహంతో రుద్రాక్షమాల ధరించి వాగ్ర చర్మాంబరధారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకునే కాపురం చేస్తూ ఉన్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకే తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాచరించమని చెప్పి ఒక రుద్రాక్ష మాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. అక్కడికి ఆ పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివెయ్యమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడు యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తన్ను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాళుడై, రామ, ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం అబ్బలేదు. ఒక్క పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవారు. పెళ్లి కాలేదు. బిచ్చ మెత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతా రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలైనా రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతోంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కురవటం కూడా ప్రారంభమయ్యింది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోనికి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడిని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీతా రామాంజనేయ స్వాములు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తూ ఉన్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడం చేతిలో పట్టుకుని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. వర్షం విపరీతంగా కురుస్తోంది. ఏమీ చేయడానికి అతనికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నీ స్వామిని కాపాడుకోలేవా?
ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోయింది. బ్రహ్మాండ భాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్లుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగూ ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తరువాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగువలదే అయ్యింది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండి పోయింది. మళ్ళీ మగ శిశు జననం అనేది అక్కడ జరగలేదు. ఆంజనేయ స్వామి, శివుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. రాముడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఒకసారి అగస్త్యుడు, మునగు మహర్షులు వచ్చి రాముణ్ణి దర్శించారు. వారందరినీ తగిన విధంగా స్వాగతించి ఉచితాసనాలపై కూర్చోబెట్టి అగస్త్య మహర్షితో శంకరుడు, హనుమంతుడు వీరిద్దరిలో ఎవరి అధికులు, వాళ్ళిద్దరి సాహసాలను మనం తెలుసుకోవటం ఎట్లా అని శ్రీరాముడు ప్రశ్నించాడు. అప్పుడు అగస్త్యముని, విజయభాస్కర, రామ విను, శంకరుడే హనుమంతుడు. వాయు వరప్రసాది, వాయువులాగా అంతటా సంచరించే నేర్పున్నవాడు, అందులో సందేహం లేదు. నీకు అనుమానం వస్తే పరీక్షించవచ్చు అన్నాడు. వెంటనే శ్రీరాముడు మారుతిని ఆప్యాయంగా పిలిచి, హనుమ, ఇప్పుడే లంకకు వెళ్ళి విభీషణుడి దగ్గరున్న మౌక్తిక లింగమును తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. హనుమ మారు మాట చెప్పకుండా రామాదులకు నమస్కరించి తండ్రి వాయుదేవునికి వందనం చేసి రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు, పట్టణాలు, కొండలు, కోనలు అన్నీ దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంకించి లంకలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఇంత హఠాత్తుగా హనుమ రావటం చూసి ఆశ్చర్యపోయారు. సరాసరి మహారాజు విభూషణి కొలువు చేరాడు. విభీషణుడు మారుతిని గౌరవించాడు. వచ్చిన కారణం తెలుపమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞను వినిపించాడు హనుమ. రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్ఠించిన చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న 6 శివలింగాలను చూపించాడు. అందులో మౌక్తిక లింగాన్ని ఆంజనేయుడు చేతికిస్తూ, హనుమ, దీనిని మా అన్న రావణుడు కుబేరు నుండి తీసుకుని వచ్చాడు. కుబేరుడికి దాన్ని సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. ఆ లింగాన్ని కుబేరుడు పూజించి నవనిధులతో కూడిన రాజ్యానికి రాజు అవ్వగలిగాడు. రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యాధిపతి అయ్యాడు. దీన్ని నేను శ్రీరామచంద్రునికి సభక్తికంగా సమర్పించానని చెప్పు అని లింగాన్ని ఇచ్చేశాడు. హనుమ భక్తిగా ఆ మౌక్తిక లింగానికి నమస్కరించి విభూషణి దగ్గర వీడ్కోలు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ 7వ రోజున అవంతి నగర ప్రాంతంలో ఉన్న పర్వతం మీదకు చేరాడు. లింగాన్ని అక్కడ ఉంచి రుద్ర సరస్సులో స్నానం చేసి ఆర్యపాద్యాదులు సమర్పించి మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు ఆ మౌక్తిక లింగం చిన్న పర్వతం అంతగా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడైనాడు. అప్పుడు ఉమాపతి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, హనుమ, విచారపడకు, నీవు దుఃఖిస్తే లోకమంతా కూడా చింతాక్రాంతమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే ప్రపంచం నవ్వుతుంది. ఈ లింగం ఇక్కడే ఉండాలని భగవంతుని భావనగా అనిపిస్తోంది. ఈ పర్వతం చాలా పవిత్రమైనది. ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం. మౌక్తిక లింగం ఇక్కడ ఉండటం వల్ల దివ్యులైన దైవగణం, ఋషిగణం దీనిని సేవించే పరమ అద్భుతమైన అవకాశం కలుగుతుంది. దీన్ని వారందరూ కూడా శ్రీ హనుమత్కేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరుతో ఇది ప్రశస్తి పొందుతుంది. మానవులందరూ ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ధన్యులవుతారు.
ఇక్కడ జరిగిన విషయాలన్నిటినీ కూడా శ్రీరామచంద్రునికి నా మాటగా చెప్పు, ఆయన దానిని అర్థం చేసుకోగలడు అని దీవించి పంపాడు శివుడు. హనుమ అలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీరామునికి అన్నీ సవివరంగా వివరించాడు. శ్రీరాముడు, అగస్త్య మహర్షి మొదలైన వారంతా హనుమను ఆశీర్వదించారు. హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ప్రీతి? దాని వెనుక ఉన్న పవిత్ర కథను వింటే సకల శుభాలు కలుగుతాయి. శ్రీరామ పాద సేవా ధురంధరుడు, రామభక్తి సామ్రాజ్యాధిపతి అయినటువంటి శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు. రామప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని, తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అస్సలు రాముని వద్ద ఉండనియ్యటం లేదు. తనను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదు. తనకంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవడానికి కారణం ఏమిటో బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడికి ఏమీ తెలియటం లేదు. జానకీదేవి పాపిట్లో ఎర్రని సింధూరపు బొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమో అని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంప ముంచి శ్రీరాముణ్ణి సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీరామ విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీరాముడి దగ్గరికే వెళ్ళి చేతులు జోడించి, రామయ్య తండ్రి, మా తల్లి సీతామాత శిరస్సు మీద ఉన్న పాపిట్లో సింధూరం ఉంది, దానికి కారణం ఏమిటో వివరించండి అని ప్రార్థించాడు. శ్రీరామ ప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాను సమీపానికి రమ్మని, భక్త ఆంజనేయ, సీతాదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవడానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి జానకిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పట్నుంచి ఆమె సింధూరాన్ని పాపెట్లో ధరిస్తోంది. దానివల్ల నేను సీతకు వసుడిని అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు. ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా కూడా పూసేసుకున్నాడు. ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. అలా సింధూరం ఒళ్ళంతా కూడా పూసుకొని వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ప్రభు, సీతారామ, చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను. మరి నాకు మీరు ఎప్పుడు వసులవుతారు అని అమాయకంగా అయినా సరే మనసులోని మాటను ధైర్యంగానే శ్రీరాముడికి చెప్పాడు. ఆ మాటలు విన్న రాముడు నవ్వి ఆనందంతో, హనుమ, ఈరోజు మంగళవారం, నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా కూడా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పట్నుంచి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమయ్యింది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా కూడా పూసి ఉంచటం మొదలయ్యింది. అభిషేకం చేసిన తరువాత ఈ లేపనాన్ని పూస్తారు. సింధూర పూజ హనుమకు అత్యంత ప్రీతికరం. అందులోనూ మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇది సింధూర కథ విశేషం. అలాగే హనుమాన్ జయంతిలోపు సీతాదేవి హనుమంతుడికి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, దరిద్రం దరిచేరదు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానర సేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది.
ఆ తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు. నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిడి పోట్లతో కొట్టి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయన, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చెయ్యకని వారించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసినా వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపుదాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకుని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కటం వలన చెట్టు మీద ఎలుకబంటి ఉండటం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురు ఆవురుమంటూ సింహం తలపైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుకబంటి. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా అయ్యింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చెయ్యాలో తోచక మెన్నకుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టుపైనున్న ఎలుకబంటి రాజుతో మానవ భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును భల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తోంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుకబంటి. దానికి రాజు, భల్లుకమా, నీ మాటల్ని వినటం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. భల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది. భల్లుకం మనసు నిండా ధర్మ చింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడతాను. నన్ను నమ్ము అంది ఎలుకబంటి. భల్లుకమ, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది భల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుకబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, భల్లుకమ, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందికి తోసై హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలివేస్తాను. నా మాట విను అంది మృగరాజ. మృగరాజా, నువ్విలా మాట్లాడడం తగునా? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చయంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇతనిని కిందికి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి కరాఖండిగా చెప్పేసింది ఎలుకబంటి. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. అప్పుడు ఎలుకబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతోంది. ఎలుకబంటి నాకు ఆహారం. దానిని కిందికి తోసేయి. తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం.
కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మ దృష్టి నశించింది. స్వార్థ బుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుండి కిందికి తొయ్యబోయాడు. కానీ సరైన సమయంలో మేల్కొన్న ఎలుగుబంటి కింద పడిపోతూ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడింది. దాని సాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతూ ఉన్నావు. భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటితో సింహం, చూశావా భల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? అతడిని వెంటనే కిందికి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కలిగించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయటం ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమ, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్లు చేశారు అంతే, తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదని మారుతి అన్నాడు. అపకారికైనా ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతోంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే, అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకున్నాడు. వెంటనే ధనుస్సును చేతిలోనికి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు, శరణు వేడాడు. ఆమె మాతృహృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి
ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి. రామ, నీ నామం జపించే వారినెవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని, విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి, నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని వించి బిగ్గరగా రామ రామ అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామును అమ్ముల పొదిలోనికి చేరుకొని పోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరిపోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి, శ్రీరామ, చంద్రునితో శ్రీరామ, నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారు మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తోంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు, నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజన నందుడైనటువంటి శ్రీ ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా విజయం మీ సొంతమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గొప్ప రాజయోగం పడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.